ఇరాన్లో కొమైనీ కొడుకుని ఐఆర్జీసీ ఇరాన్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ హెడ్గా చేయాలనుకుంటుంటే అందుకు అంగీకరించే ప్రసక్తి లేదు, అతను ఛార్జ్ తీసుకున్న చంపేస్తామని ఒక పక్కన ఇజ్రాయెల్ చెప్తుంటే తాజాగా ఇరాన్ దీనికి కౌంటర్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడైనా యుద్ధాన్ని ఆపేయచ్చంటూ వార్తలు రావడం మీద ఇజ్రాయెల్ అధికారులు స్పందించారు. ఇరాన్లో పాలకులు మారే వరకు అమెరికా యుద్ధం కొనసాగిస్తుందని ఒక పక్కన జెరూసలేం పోస్ట్లో చెప్పుకొచ్చారు. దీని మీద స్పందించిన ఇరాన్ ఇజ్రాయెల్లోని అణు ప్లాంట్ను లక్ష్యంగా చేసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమాసియాలో చమురు మౌలిక సదుపాయాలను మా క్షిపణులు లక్ష్యంగా చేసుకుంటాయి, అట్లాగే మీ అణుస్థావరాలని ధ్వంసం చేస్తాం, ఇజ్రాయెల్ పీచమణుస్తాం, అంతం చూస్తాం అంటూ ఇరాన్ హెచ్చరిస్తోంది. సరే, మాటలు ఎంతవరకు సాధ్యం చేతల్లో అంటే ఇజ్రాయెల్ మీద ఈ 4 రోజులు 5-6 రోజుల్లో నుంచి పెద్ద పెద్ద క్షిపణులే ఉన్నాయని చెప్పినా అందులో చిన్నపాటి విధ్వంసం మాత్రమే చేయగలిగింది తప్పించి పెద్దదిగా చేయలేదు. కాబట్టి మాటలు ఎక్కువ చేతలు తక్కువగానే ఉంది. కేవలం డ్రోన్లతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో మాత్రమే దాడులు చేయగలుగుతుంది అది.